ఈ నెల మన 6వ నెల కింద నెల 9వ తారీఖు 29వ తారీఖున ఆర్ఎస్ఎస్ ప్రకాశరావు గారని ఒక అమలాపురం వాసి రిటైర్డ్ ఎంప్లాయీ, సుమారు ఒక 70 సంవత్సరాలు పైబడి ఉంటాయండి, సీనియర్ సిటిజన్, పోలీస్ స్టేషన్కి వచ్చి టీఎంపాలెం పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడం జరిగిందండి. ఆ కంప్లైంట్లో ఏంటంటే వాళ్ళు ఇప్పుడు 1983లో ఒక బ్యాంక్ అఫీషియల్స్ హౌసింగ్ కాలనీ అని ఒక లేఅవుట్ వేశారు. ఆ లేఅవుట్లో ప్లాట్ కొనుక్కున్నామండి, 300 గజాలు. దాన్ని ఆ ముందు రోజు అర్ధరాత్రి కొంతమంది వ్యక్తులు జేసీబీలు, లారీలు, వర్కర్స్ని తీసుకొని వెళ్ళి వాళ్ళ గోళ్ళే పగలగొట్టి ఈయనతో పాటు మరి కొంతమంది సైట్లన్నీ కూడా లెవెల్ చేసి మా భూమి అని చెప్పి ఇలా తెలిసిందంట. తెలిసిన తర్వాత తాలూకు మనుషులు అందరూ వెళ్ళి అక్కడ ప్రశ్నిస్తే వాళ్ళ మీద కూడా దౌర్జన్యం చేస్తారని చెప్పి ఒక కంప్లైంట్ ఇచ్చారు. దాని మీద పిఎంపాలెం పోలీస్ స్టేషన్లో ఒక కేసు నమోదు చేయడం జరిగింది. ఆ కేసు దర్యాప్తులో ఆ కేసుని మా ఎస్ఐ రాముకి ఇచ్చామండి. మా సిఐ బాలకృష్ణ ఆధ్వర్యంలో రాము దర్యాప్తు చేపట్టి చాలా డీటెయిల్స్ దాని మీద తీసుకోవడం జరిగింది. దాన్ని వెరిఫై చేస్తే దర్యాప్తులో తెలిసిన అంశాలు ఏంటంటే, ఈ బెవర అనిల్ కుమార్ అనే ఒక వ్యక్తి ఉన్నాడు మన రేవలపాలెం ప్రాంతంలో. ఆ బెవర అనిల్ కుమారు వాళ్ళ కజిన్ వెంకటేష్, ఇంకొక పాగోడి దిలీప్ కుమార్ అని లక్ష్మీపురం సారాకోట మండలం శ్రీకాకుళం జిల్లా వాసి. ఆ అబ్బాయి ముగ్గురు కలిసి, ఇలా వయసు కూడా సుమారు 25-30 సంవత్సరాలు ఉంటాయి ముగ్గురికి. ఈ బ్యాచ్ కలిసి ఏం చేశారంటే, ఈ బెవర అనిల్ కుమార్ వాళ్ళ ముత్తాత బెవర సన్యాసప్పుడు అని చెప్పి ఆయన పేరు మీద అడంగల్లోనూ పేర్లు ఉన్నదని చెప్పేసి, అది మేము మా తాతలు అప్పుడు అమ్మలేదు, మా తాత కానీ మా ముత్తాత కానీ మా నాన్న కానీ అమ్మలేదు, అది మాకే చెందుతుంది అని చెప్పి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్తో ఒక జీపీఏ చేసి, రిజిస్టర్ జీపీఏ చేయించి, దాని ఆధారంగా ఇంకొక కాకినాడలో ఒక మహిళకి దీన్ని సుమారు దగ్గర 3,92,00,000కి దీన్ని సేల్స్ రిజిస్టర్ చేశారు, సేల్ చేశారు. ఇది కే కోటపాడు సబ్ రిజిస్టర్ ఆఫీస్లో దీన్ని రిజిస్టర్ చేశారు. ఈ దర్యాప్తులో చేసిన తర్వాత మేమన్నీ కూడా మా దర్యాప్తు టీం అంతా కూడా వెరిఫై చేశారు. చేస్తే ఈ భూములన్నీ కూడా ఎప్పుడో 1975లోనే ఈ లేఅవుట్ వేసేస్తారు. మొత్తం సుమారు 100 ప్లాట్లు, అవన్నీ కూడా చాలా 80-90% వరకు కన్స్ట్రక్షన్స్ అయిపోయి అక్కడక్కడ ఖాళీగా ఉన్నాయి. ఆ ఖాళీగా ఉన్న ల్యాండ్ల ప్లాట్లలో ఇది ఒక ప్లాట్ అనమాట వీళ్ళు అటెంప్ట్ చేసింది. ఈ విధంగా వీళ్ళు తప్పుడు డాక్యుమెంట్ క్రియేట్ చేసి జీపీఏ చేయడమే కాకుండా దాన్ని సేల్ చేసి ఈ ఎన్నో సీనియర్ సిటిజన్స్ సంబంధించిన లీగల్గా కొనుక్కున్న ప్లాట్లు కొనుక్కున్న వీళ్ళందరినీ కూడా ఆక్రమించుకోవడానికి, వీళ్ళ జాగాలను ఆక్రమించుకోవడానికి ప్రయత్నం చేశారు. కాబట్టి వాళ్ళ ముగ్గురిని కూడా ఈరోజు నిన్న మా దర్యాప్తు టీము అదుపులో తీసుకున్నారండి. వాళ్ళ ముగ్గురిని కూడా రిమాండ్ రిపోర్ట్తో కోర్టులో భీమిలి కోర్టుకి ఈరోజు తీసుకెళ్తున్నారు. అలాగే ఈ డాక్యుమెంట్ తయారు చేయడంలో కానీ, ఇంకా వీళ్ళకి అమ్మడంలో కానీ, కొనడంలో కానీ, ఈ ట్రాన్సాక్షన్లో కానీ ఇంకెవరి పాత్ర ఆయన ఉన్నదా, వీళ్ళే చేశారా డబ్బుల కోసం అని చెప్పి దాన్ని ఆరా తీస్తున్నామండి. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే, ఈ మధురవాడ ప్రాంతానికి సంబంధించిన అడంగల్ రెవెన్యూ రికార్డ్స్, అడంగల్ ఒకటి, ఎఫ్ఎంబి ఒకటి, ఒక బైండింగ్ బుక్స్ దొరికాయండి పెద్ద. మరి వీళ్ళ చేతికి అవి ఎలాగొచ్చాయని కూడా ఆ యాంగిల్లో కూడా మేము ఎంక్వైరీ చేయవలసి ఉన్నది. పూర్తిగా వీళ్ళని మళ్ళీ పోలీస్ కస్టడీకి అడుగుతున్నాం. పోలీస్ కస్టడీకి వచ్చిన తర్వాత డీటెయిల్స్ అన్ని కూడా క్షుణ్ణంగా విచారించి మాకు కూడా కొంత టైం దొరుకుతుంది. కాబట్టి ఈ క్రమంలో అన్ని ఆఫీసుల నుంచి ఇంకే సమాచారం రాబట్టాలో అన్ని రాబట్టించి అందరినీ కూడా ఎవరెవరైతే తప్పు చేశారో చట్ట ప్రకారంగా వాళ్ళందరినీ కూడా చట్టం ముందు చర్యలు చేపట్టడానికి, చట్టం ముందు నిలబెట్టడానికి మా ప్రయత్నాలన్నీ చేస్తాం. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.